తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామచంద్రుని రమేష్ కృష్ణ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఒక్కొక్కటిగా ఆలయాలు తెరుచుకుంటున్నాయి మళ్ళీ. ఎందుకంటే ఆ ప్రాంతం బట్టి అవి మూసివేయటం అవి మనం చూస్తాము, వెళ్ళే వీలు ఉండదు కాబట్టి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తాం. జీవితంలో ఒక్కసారైనా సరే యాత్రకు వెళ్ళాలనేది అందరి కోరిక. ఒకప్పుడు అంటే పెద్దవాళ్ళు, వయసు పైబడిన వాళ్ళకి మాత్రమే అన్నట్టు చూసేవారండి. ఇప్పుడు యంగర్ జనరేషన్, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పిల్లల్ని కూడా తీసుకుని వెళ్తున్నారు, వయసులో ఉన్నప్పుడే చూడాలి అని చెప్పి. ముందుగా విశిష్టత మాట్లాడుకుందామండి. అలాగే ఒక్కొక్క ప్రాంతం గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాను. ఈ చార్ధామ్ యాత్ర అనేది హిందువులైన వాళ్ళందరికీ కూడా ఎంతో పరమ పవిత్రమైనటువంటిది. ఈ 4 ప్రాంతాలు కూడాను హిమాలయాల్లో ఉండటం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం. వాస్తవానికి ఇంతకుముందు చార్ధామ్ యాత్ర అని అంటే ఎలా ఉండేదంటే, దేశంలో 4 వైపుల నుంచి 4 ప్రాంతాలని తీసుకొని ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళటం ద్వారా చార్ధామ్ యాత్ర చేసేవాళ్ళు. అంటే ఎక్కడి నుంచి మనకి హిమాలయాల దగ్గర నుంచి మొదలెట్టి ఒకవైపునేమో పూరి, ఇంకోవైపునేమో రామేశ్వరము, ద్వారకా, ఇలా ఇవన్నీ పూర్తి చేసుకొని వచ్చేవాళ్ళు అనమాట. అలాగా అది చార్ధామ్ యాత్ర అని చెప్పి ప్రాచీన కాలంలో అట్లా ఉండేది. అంటే మొత్తం దేశమంతా కూడా పర్యటించి రావాలి అనేటువంటిది. కానీ ఈ మధ్య కాలంలో బాగా ఈ చార్ధామ్ యాత్ర అంటే హిమాలయాల్లో ఉండేటువంటి చార్ధాములు ఏవైతే ఉన్నాయో ఈ 4టిని ప్రధానంగా చెప్పుకోవటం జరిగింది. కాబట్టి అట్లాగా ఈ 4 చాలా ఏంటి, బద్రీనాథ్ ఒకటి, కేదార్నాథ్ ఒకటి, గంగోత్రి, యమునోత్రి, ఈ 4టిని కలిపి ఇప్పుడు చార్ధామ్ యాత్ర అని చెప్పి పిలుస్తూ ఉన్నాం మనం. అయితే ఆ ప్రాచీన కాలంలో వాటికి ఎంత వైభవం అయితే ఉన్నదో ఆ 4 పుణ్యక్షేత్రాలకి ఈ 4 కూడాను అంతే విశిష్టమైనటువంటి క్షేత్రాలు. అందులో మరీ ముఖ్యమైనటువంటిది బద్రీనాథ్ క్షేత్రం. ఎందుకు బద్రీనాథ్ పుణ్యక్షేత్రం అంత గొప్పది అని చెప్పి అన్నాము అనంటే, సాక్షాత్తు నరనారాయణులే, అంటే శ్రీమన్నారాయణుడే నరనారాయణ రూపంలో ఇక్కడికి వచ్చి తపస్సు చేశారు బద్రీనాథ్ క్షేత్రంలో. ఇక్కడ ఉండేటువంటి ఒక బద్రీ అంటే ఏంటి, రేగు చెట్టు అని అర్థం. ఆ రేగు పండుని బద్రీ ఫలం అంటాం మనం. ఆ రేగు చెట్టు కింద వీళ్ళు కూర్చొని తపస్సు చేశారు అని చెప్పి ఇక్కడ స్థల పురాణం అన్నమాట. అలాగా అక్కడ ఉండేటువంటి ఆ 2 పర్వతాలు ఉంటాయండి అక్కడ బద్రీనాథ్ లో. రోజు నైవేద్యం ఆ పర్వతాలకే జరుగుతుంది అక్కడ. అదొకటి ప్రత్యేకత బద్రీనాథ్ క్షేత్రంలో, చాలా విశిష్టత ఉంది అక్కడ. అయితే రోజు ఈ కొండలకి నైవేద్యం పెట్టడం అనేటువంటిది మనం సాధారణంగా ఎక్కడ చూడము. అక్కడ సాయంత్రం అయితే అక్కడ మధ్యాహ్నం పూట ఒక చక్కగా ఒక చాప పరిచి దాని మీద అన్నం పోసి కొండలు 2టికి కూడా నైవేద్యం పెడతారు అక్కడ. ప్రతిరోజు జరుగుతుంది అక్కడ, అలా ఉంటుంది. అలాగనే ఇంకా బద్రీనాథ్ క్షేత్రంలో ఇక్కడ స్వామి పేరు విశాల్, బద్రీ విశాల్ అని చెప్పి స్వామి పేరు అన్నమాట. అంటే భగవానుడిది మనం ఆరాధించటం అనేటువంటిది ఇక స్థూలమైనటువంటి శరీరం, సూక్ష్మమైన శరీరం, ఇవి 2టిని కూడాను కలిపి ఇది ఒక విశాలమైనటువంటి ఒక రూపము అనేటువంటి భావనతో ఆయన్ని బద్రీ విశాల్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం మనం. అది చాలా ప్రత్యేకత. ఇక ఈ ప్రాంతం దగ్గరికి కనుక వస్తే ఆ స్వామిని ఆరాధించటమే కాకుండా ఆ చుట్టుపక్కల ఉండేటువంటి క్షేత్రాలు కూడా చాలా ప్రధానమైనటువంటి. వ్యాస మహర్షి భారతం రాసింది ఇక్కడే అని చెప్పి చెప్తారు. అక్కడ వ్యాస గుహ ఒకటి, తర్వాత వినాయకుడి గుహ ఒకటి ఉంటుంది. 2 ఉంటాయి, చిన్న దగ్గరలోనే ఉంటాయి అన్నమాట. అక్కడ వినాయకుడు కూర్చొని ఈ వ్యాస మహర్షి చెప్తూ ఉంటే భారతాన్ని రాశారు అని చెప్పి అనమాట. తర్వాత సరస్వతీ నది పుట్టినటువంటి క్షేత్రం కూడా ఇదే. దాని కొద్దిగా ముందుకు కనుక వెళ్ళామంటే అక్కడ మనం గంగోత్రి, యమునోత్రి ఏ విధంగా అయితే చెప్తున్నామో అలాగ సరస్వతీ నది మీకు తెలిసే ఉంటుంది కదా, అంతర్వాహిని, పైకి ఎక్కడా కనపడదు మనకి. ఒక మన ప్రయాగ క్షేత్రంలో మాత్రం ఒక బావి లోపల ఇది వస్తున్నట్టుగా కనపడుతుంది, ఒక ధార. లేకపోతే మిగతా చోటంతా కూడా సరస్వతి నది భూమి లోపల నుంచే ప్రవహిస్తుంది అన్నమాట. కానీ ఆ సరస్వతి నది మీకు బద్రీనాథ్లో ప్రారంభమైనటువంటి చోట కనపడుతుంది. ఆ బద్రీనాథ్లో అది కూడా మనం చూసి రావచ్చు అన్నమాట. ఇది ఇక్కడ ఉండేటువంటి ప్రత్యేకత. తర్వాత అది బద్రీనాథ్ క్షేత్రంలో
ఎదురుగ్గా మీకు ఒక కుండం ఒకటి ఉంటుంది, ఉష్ణకుండం అని చెప్పి. అంటే ఇది ప్రకృతి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం అనుకోండి. ఇంకోటి అక్కడ ఆ విపరీతమైనటువంటి చలికి ఇక్కడ అలకనంద అనే పేరుతోటి గంగా నది అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. తర్వాత దానికి గంగా నది అనే పేరు వచ్చింది. ఇక్కడ ఉండేటువంటి గంగా నదికి అలకనంద అని పేరు అనమాట. ఆ అలకనంద అక్కడ ప్రవహిస్తూ ఉంటే అలకనందలో మీరు ఇలా వేలు పెట్టే ఇట్లా తీశారంటే వేలు గడ్డగట్టుకుపోతుంది మీకు, అంత చల్లగా ఉంటుంది. మీరు ఎక్కడికన్నా పోయి ఒక రవ్వ కొద్దిగా మాకు చాయ్ ఇవ్వండి అని అడిగారు అనుకోండి, వాడు వేడి వేడిగా టీ తీసి ఇలా పోసేసి మీ చేతిలో ఇచ్చేటప్పటికి చల్లారిపోతుంది. అంత చలి ఉంటుంది అనమాట అక్కడ. ఏది ఈ రోజుల్లో, చలికాలంలో అయితే అసలు మీరు అంత మూసేసి ఉంటారు అనుకోండి, అది వేరే విషయము. అయితే ఇక్కడ ప్రకృతి మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే ఈ ఉష్ణకుండం. ఆ ఉష్ణకుండంలో ఎంత చక్కగా వేడి నీళ్లు ఉంటాయంటే ఇక చుట్టుపక్కల ఎవరు కూడా, అంటే మీరు ఎంత గీజర్లు పెట్టుకున్నా ఎంత ఇది చేసినా కూడా అంత వేడి నీళ్లు రావడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. అందుకని అక్కడ శుభ్రంగా వెళ్ళి మనం హాయిగా స్నానాలు చేసేసుకోవచ్చు. ఆ ఉష్ణకుండాలు ఒక 2 ఉంటాయి, ఒకవైపు ఏమో ఆడవాళ్ళకి, ఒకవైపు మగవాళ్ళు, అలాగే వెళ్ళేసి చక్కగా స్నానాలు చేసుకోవచ్చు. వేడిగా ఉంటాయి నీళ్లు. వేడిగా ఉన్నాయి అని చెప్పి లోపల కూర్చున్నామంటే కవిలిపోతుంది శరీరం అంతా కూడా, అంత వేడిగా ఉంటాయి నీళ్లు. అది చక్కగా ఈ మధ్య కాలంలో ఏం చేశారంటే ఆ నీటిని కొద్దిగా పైన పైపుల్లాగా తీసుకొని వచ్చి ఆ పైన ట్యాప్స్ పెట్టారు. కాబట్టి వాటిలో ట్యాప్స్ లో కూడా చేస్తున్నారు. లేకపోతే అంత ముందు నీళ్లలో దిగే స్నానాలు చేసేవారు. అయితే ప్రకృతిని మనం సరిగ్గా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అది అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, అనవసరంగా సబ్బులు వగైరా వాడకూడదు, షాంపూలు వాడకూడదు. అక్కడ ఆ నీళ్ళంతా కలుషితం అయిపోతుంది. అందుకోసమనే అవి వాడద్దు అని చెప్పి మనకి చెప్తూనే ఉంటారు అక్కడ. అయినా కొంతమంది చేస్తూ ఉంటారు. అది చేయకూడనటువంటి బాధ్యత. ఇంకా వస్తున్న అసలైనటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, బద్రీలో మనం అనుకుంటాం అక్కడెక్కడో హిమాలయాల్లో ఉన్నది, ఇక్కడ ఎవరు పూజారిగా ఉంటారు అని చెప్పి. అక్కడ పూజారులు ఎవరో తెలుసా? కేరళ వాళ్ళు పూజారులు. ఇక్కడ నుంచి శంకరాచార్యుల వారు మొట్టమొదట అక్కడ నియమింపజేశారనమాట. రావత్తులు అంటారు వాళ్ళని. ఇవి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి ఈ రోజుకి కూడాను వాళ్ళే అక్కడ పూజారులు. ఇప్పుడు 6 నెలలు దాదాపుగా 6 నెలలు ఎవ్వరు ఉండదండి. అప్పుడు ఏంటంటే బ్రహ్మగారు వచ్చి అక్కడ పూజ చేస్తారు అని చెప్పి ప్రతీతి అనమాట. అప్పుడు లోపల ఉండేటువంటి ఈ బద్రీనాథ్ విగ్రహం ఏదైతే ఉంటుందో దాని కింద జోషి మఠ్ అని ఉంటుంది. ఆ జోషి మఠ్కి తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఆ జోషి మఠ్ లో ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. అక్కడ దేవతారాధన అనమాట. ఈ 6 నెలల పాటు దేవతలు వచ్చి ఆ 6 నెలలు పూజిస్తారు. అలాగే ఒక మాట విన్నానండి, ఒక దీపం వెలిగించి ఉంచుతారు, మళ్ళీ 6 నెలల తర్వాత ఉంటుందండి దీపం అలా వెలిగే ఉంటుంది. అది అఖండ జ్యోతి, అది ఉంటుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి ఇదేమిటి అంటే అక్కడ బ్రహ్మ కపాలం అని ఉంటుంది. ఈ బ్రహ్మ కపాలని అది ఎలాగా అనంటే, అంతకుముందు బ్రహ్మగారికి 5 తలలు ఉండేవి. 5 తలలు ఉంటే అప్పుడు ఒకసారి రుద్రుడితోటి వాగ్వాదం జరిగిన సందర్భంలో రుద్రుడు ఆయన ఒక శిరస్సుని ఖండించాడని చెప్పి ఆ శిరస్సు వచ్చి ఇక్కడ పడింది అని చెప్పి అక్కడ ఒక పెద్ద రాయి ఉంటుంది, పెద్ద రాయి, దాన్ని బ్రహ్మ కపాలం అని అంటారు. అక్కడ ఈ పిండ ప్రదానం చేయటం అనేటువంటి చాలా ముఖ్యమైనది. హిందువులు ఎంతో మంది అక్కడికి వెళ్తారు. అంటే ఇక్కడ సాధారణంగా ఈ పిండ ప్రదానం చేయటం అనేటువంటిది ఇళ్లలో చేసుకోవటం ఒకటి, తర్వాత గయలో శ్రాద్ధం పెట్టడం అనేటువంటిది ఒకటి. గయా శ్రాద్ధం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ గయా శ్రాద్ధం తరువాత ఇక్కడ పెడతారు. ఇది ఇంకా ఈ శ్రాద్ధ కర్మల్లో అది హైయెస్ట్ అన్నమాట. ఆ బ్రహ్మ కపాలంలో శ్రాద్ధం పెట్టడం అనేది. అక్కడ చాలా మంది హిందువులు వచ్చేసి ఆ ప్రాంతం, అంటే ఆ వైపున ఇంకా మిగిలిన వాళ్ళని ఎవరిని పోనివ్వరు. కేవలం శ్రాద్ధం పెట్టేటువంటి వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళేటట్లుగా అక్కడ ఏర్పాటు ఉంటుంది. పక్కనే అల్కనంద ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ ఈ శ్రాద్ధ కర్మలన్నీ చేస్తూ ఉంటారు. ఇవి అక్కడ జరుగుతూ ఉండేటువంటివి అన్నమాట. మన శాస్త్రం ప్రకారంగా చూసుకున్నా అంటే కొన్ని నమ్మకాలు మనకు ఉంటాయండి. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇవి మనం తెచ్చుకోవాలి అని చెప్పి. అలా బద్రీనాథ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంటికి తీసుకురావాల్సిన వస్తువులు గానీ తెచ్చుకోవాల్సినవి గానీ బద్రీనాథ్ నుంచి సాధారణంగా అలకనంద ఈ జలమే తీసుకొని వస్తారండి ముఖ్యంగా. తర్వాత ఇక స్వామి ప్రసాదము అవి. ప్రసాదం మామూలు ఇవేనండి,
అవేంటి ఆ కలకండ ఉమ్, ఇట్లా, తర్వాత ఆ తెల్లగా ఉంటుంది ఆ. చూడండి, అవి యాలకుండలు అంటారు దాన్ని ఆ. మామూలుగా. అవును. ఆ తెల్లగా ఉంటాయి చూసారా, ఉమ్. అవి ఉమ్, బొరుగులు ఉమ్, అవి ఉంటాయి అక్కడ. ఆ బొరుగులు అవన్నీ కూడా ఈ చేపలకి వాటికి వేస్తూ ఉంటారు ఆ ఉమ్, లోపల. ఉమ్. అదంతా జరుగుతూ ఉంటుంది. మీరు కానీ ఎన్నిసార్లు చాలా, నేను సుమారు మూడు సార్లు 4 సార్లు వెళ్ళానండి వెళ్ళారా? అక్కడికి. ఆహా. ఉమ్, తర్వాత అక్కడ మరొక ముఖ్యమైన అంటే ఆంధ్ర వాళ్ళకి ముఖ్యంగా ఉమ్, తెలుసుకోవలసినటువంటిది ఏంటి అని అంటే, అక్కడ మన చిన్నజీయర్ స్వామి వారి యొక్క ఆశ్రమం ఉంది. అంటే ఓ. వాస్తవానికి పెద్దజీయర్ స్వామి వారు ప్రారంభించారు అది ఆ రోజుల్లో. ఉమ్, ఏది ఎటువంటి సాధనాలు లేనటువంటి రోజుల్లో ఉమ్, అక్కడ ఒక పెద్ద రామకృత స్తంభాన్ని ఉమ్, ఆయన ఏర్పాటు చేశారు. ఉమ్. ఈ రామనామం రాసినటువంటి రామకోటి రాస్తారు కదండి, ఆ. అవన్నీ కూడా ఒక స్తంభంలో వేస్తారనమాట. ఓ. రామకృత స్తంభాలు అని చెప్పి ఆయన దేశంలో ఎన్నో చోట్ల వాటిని స్థాపింపజేశారు పెద్దజీయర్ స్వామి వారు. అలాగే ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు. ఆ ఆశ్రమము ఎంత గొప్పగా ఉంటుంది అని అంటే అండి, అసలు అటువంటి ప్రాంతంలో మనకి ఒక అకామిడేషన్ దొరకటం అనేటువంటిదే చాలా గొప్ప విషయం. అవును. కానీ చక్కగా 2 పూట్ల మీకు హాయిగా ఆంధ్ర భోజనం దొరుకుతుంది ఓ. అక్కడ. ఉమ్, చక్కగా చూస్తారు. ఇక మన శక్తి కొద్ది ఎంతో కొంత వాళ్ళకి మెయింటెనెన్స్కి ఏదో ఇచ్చుకొని ఇవ్వచ్చు. రావటమే కానివ్వండి. అక్కడ ఏమి నిర్బంధంగా ఇంత వసూలు చేయాలి అంత వసూలు చేయాలనేటువంటి సిద్ధాంతం ఏమీ లేదు. కానీ చక్కగా ఉండడానికి ఉంటుందా గురుగారు? చక్కగా చాలా అన్ని బాగుంటాయి చోట్ల. రూములు కూడాను. మామూలుగా రూములు మిగతా చోట్ల కూడా. బాగుంటాయి, పెద్ద పెద్ద రగ్గులు గిగ్గులు అవన్నీ ఇస్తారు చక్కగా పడుకోవటానికి. ఆ లోపల మిగతా చోట్ల మిగతా మనకి అంటే రూములు? అక్కడ ఈ కాళీబాబా ఆశ్రమాలని కొన్ని ఉన్నాయండి. అది బాగా ప్రఖ్యాతి చెందింది అనమాట ఆ ప్రాంతం అంతా కూడా. ఉమ్, ఇటే కాదు, అమరనాథ్ ఆ వైపు అంతా కూడాను అవి ఎక్కువ, వాళ్ళ ఆశ్రమాలు ఎక్కువ. ఉమ్, కానీ వీటన్నింటికన్నా కూడా చాలా బాగా ఉండేది ఇది ఒకటే. ఉమ్. అంతకుముందు హిమాలయాల్లో ఇవి జరిగినాయి చూడండి, ఆ వరదలు వచ్చినాయి కదా. అవును, అవును. ఆ వరదలు వచ్చి మిగిలినటువంటి ఆశ్రమాలన్నీ మూతపడితే ఈ ఒక్క జియర్ గారి ఆశ్రమం మాత్రమే అన్ని రోజుల పాటు ప్రతిరోజు అన్నదానాన్ని నిర్వహించగలిగిన ఆశ్రమం. ప్రతిరోజు కింద నుంచి ఋషికేశ్లో ఆశ్రమం ఒకటి ఉంది. ఋషికేశ్ ఆశ్రమం నుంచి మనం ఎవరన్నా వెళ్తూ, ఏమండి నా పైన అక్కడ జియర్ గారి ఆశ్రమానికి వెళ్ళాలంటే వాళ్ళు ఒకటే కోరుతారు మనల్ని, అమ్మ 4 కట్టలు ఇస్తరాకులు తీసుకుపోండి, కూరగాయలు ఏమన్నా తీసుకుపోండి పైకి. ఇక్కడి నుంచి అక్కడ ఇది వాళ్ళు కోరేది మనల్ని. అంటే మనం ఏదైనా కార్లు అట్లా వెళ్తున్నాం అనుకోండి, కాబట్టి. కాసిన వేసుకొని పోండి పైకి కోరుతారు. అట్లా వచ్చిన వాళ్ళందరూ కూడా కొద్దిగా గొప్ప తీసుకొని వెళ్తారు. ఇవే అక్కడ ఇంకా ప్రధానం. బయట అక్కడ పండేటువంటి చాలా తక్కువ కదా. ఎక్కువ నడవాల్సి ఉంటుందా? ఏం లేదండి, నేరుగా గుడి దాకా ఇది వెళ్తుంది. ఏ మహా అయితే 10-15 మెట్లు ఉంటాయి మీకు, అంతే. ఇంకా దాంతో మీకు ఇబ్బంది ఏమీ లేదు. చాలా పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మిలిటరీ వాళ్ళందరూ వాళ్ళ ఇవి ఉంటాయి. అంబానీ వాళ్ళ గెస్ట్ హౌస్ అది చాలా పెద్దది. కోకిలాబెంద అంటే మాకు అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత వెళ్ళాలి. అయ్యో చాలా బాగుంటుందండి అసలు. అక్కడ ప్రాంతం అంతా కూడాను మీకు ఇంకా హైకింగ్ కి అట్లాగా బయలుదేరి వెళ్తే మాత్రం చాలా. అంటే మీరు చెప్పారు కదా ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువ వెళ్తున్నారండి వీటికి, అదంతా ఉంది అని చెప్పి. వాళ్ళకందరికి రాఫ్టింగ్ అని చెప్పి దీనిలో నదిలో అన్నమాట. ఆ రాఫ్టింగ్ కి అక్కడ అవకాశాలు ఉన్నాయి. అలానే హైకింగ్ కి, ట్రెక్కింగ్ ఇవన్నీ కూడా అనమాట. ఆ పక్కన చెప్పాం కదా పెద్ద పెద్ద కొండలు అనమాట అవి. అసలు ఆ కొండల మీద ఎక్కాలి అంటేనే ఆ పైన ఎక్కడో ఈ సాధువులు వాళ్ళు ఉంటారు. ఒక సాధువు గారి ఆశ్రమం అయితే ఈ పక్కనే కనపడుతూ ఉంటుంది మనకి. అసలు ఆయన ఎట్లా ఎక్కుతాడో ఎట్లా దిగుతాడో తెలియదు మనకి. ఇలా నిటారుగా ఉంటుంది ఆ కొండ. అలాంటి చోట వేద విద్యార్థులు ఉన్నారు మన పిల్లలు. వాళ్ళు అక్కడ నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏమనాలి చెప్పండి మనం. అది చాలా బాగుంటుంది అనమాట అసలు. అంటే ఊరికే ఏదో అలా పోయి ఇలా వచ్చేయటం కాకుండా కనీసం ఒక 3-4 రోజులన్నా అక్కడ ఉండి చూసుకుంటూ ఉంటే మాత్రం చుట్టుపక్కల వరుసగా ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కో రోజు పోయితే అన్నీ ఒకసారి పోయి రావాలన్నా కష్టమే. ఎందుకంటే అంతా ఎక్కడం దిగటం కదండి, కొండలు కదా బాగా. పోతే ఇంకొద్దిగా ముందుకు పోతే ద లాస్ట్ చాయ్ దుకాన్ ఆఫ్ ఇండియా అని ఒక బోర్డు పెట్టుంటాడు ఒక ఆయన. దట్ ఈస్ ద లాస్ట్ టీ కొట్ అనమాట ఇండియాకి. ఇంక తర్వాత బార్డర్ వచ్చేస్తుంది, చైనా బార్డర్. అలాగా ఇవన్నీ కూడా చాలా, అంటే అటు ఆధ్యాత్మికమనే కాదు, ఇటు ఒక టూరిస్ట్ కేంద్రంగా కూడాను చాలా గొప్పగా ఉంటుంది.
బద్రీనాథ్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి చార్ధాములో ఉండే మిగిలిన అన్ని 3 ప్రాంతాల కన్నా ఎక్కువ నివాసయోగ్యమైనటువంటి ప్రాంతం బద్రీనాథ్. మొత్తంగా స్వామి ఎలా ఉంటారండి అక్కడ? బంగారు విగ్రహం చాలా చక్కగా ఉంటుంది స్వామి. ఏ రూపంలో ఉంటారు? విష్ణువు అనగానే విష్ణుమూర్తే. బద్రీ విశాల్ అంటే విష్ణుమూర్తి ఆయన. విష్ణుమూర్తి రూపంలోనే ఉంటారు. కూర్చుని ఉంటారా కూర్చొని శయన స్థిత? లేదు శయనం కాదు, కూర్చొనే ఉంటారు. బంగారు విగ్రహం, బంగారు విగ్రహం చూడాల్సిందే ఖచ్చితంగా. చాలా అసలు ఆ వెలుతురులో, ఆ దీపాల వెలుతురులో వాటిల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా అక్కడ ఈ స్తోత్రాలు, భజనలు అవన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. దక్షిణ భారతదేశం కన్నా ఉత్తర భారతదేశంలో పూజా విధానం వేరేగా ఉంటుంది. పూజా విధానం వేరండి. అంటే మనకున్నంత ఈ ప్రక్రియలు అక్కడ ఉండవు. వాస్తవానికి అక్కడ ఏంటంటే ఈ భజన, కీర్తన వీటికే ఎక్కువ ప్రాధాన్యత. కానీ మన దగ్గర ఏంటంటే కొద్దిగా ఈ తంత్రము ఇవన్నీ కొద్దిగా ఎక్కువ అన్నమాట. వాళ్ళ దగ్గర అంత ఇది ఉండదు అన్నమాట. కానీ ఒక మీకు ఏమంటారు ఆధ్యాత్మికత, ఒక ఏమంటారు మనసు ఉప్పొంగిపోతుంది అక్కడ ఆ ప్రాంతానికి వెళ్తే. ఆ వైబ్రేషన్స్ అంటాం కదా, ఆ వైబ్రేషన్స్ మాత్రం మీకు అద్భుతంగా అనిపిస్తుంది. చుట్టుపక్కల అక్కడ ఇట్లా ఈ పరిక్రమ ఉంటుంది కదండి, ఆ పరిక్రమలో అక్కడ వరుసగా కూర్చొని ఉంటారు. అక్కడ ప్రతిరోజు ప్రవచనాలు అవి జరుగుతూ ఉంటాయి, అలాగనే భజనలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటికీ కూడా దేని సమయం దానికి ఉంటుంది. మీరు రాత్రి దాకా కూడా హాయిగా చుట్టూతా తిరుగుతూ ఉండొచ్చు, కూర్చొని ఉండొచ్చు చక్కగా. ఈ ఆశ్రమాల వాళ్ళందరూ కూడాను రోజు అన్నదానాలు చేయటము, ప్రతిరోజు కూడాను అక్కడ మీకు ఎటువంటి ఇది లేకుండా కొన్ని వేల మంది వస్తూ ఉంటారు. అందరికీ కూడా అన్నదానాలు చేయటానికి ఈ భండారాలు అని చెప్పి ఏర్పాటు చేస్తారండి. చిన్న సందేహం గురువు గారు, అంటే ఇప్పుడు చార్ధామ్ అంటే ఖచ్చితంగా 4 ప్రాంతాలకి వెళ్లాల్సిందేనా? కేవలం బద్రీనాథ్ వెళ్ళి చూసి రావచ్చు? ఉండొచ్చండి, అదేం లేదు, అట్లాగేం లేదు. ఇప్పుడు ఏంటంటే ఆ 4టిని కలిపి ఒక ఇది చేసాం మనం, ప్యాకేజ్ లాగా అన్నమాట. అంతే, ప్యాకేజ్ మొత్తం కావాలన్నా తీసుకోవచ్చు, విడివిడిగా కూడా తీసుకోవచ్చు. మొత్తంగా మీ ద్వారా ఒకసారి దర్శనం అయిపోయినట్టు అనిపించింది, కానీ ప్రత్యక్షంగా అవ్వాలనే కోరుకుంటున్నాం. చాలా చక్కగా ఉంటాయండి స్వామి మాత్రం. చక్కగా వివరించారు. మీరు ఎవరి మనుషులు కనపడంగానే అందరూ చేతులెత్తి బద్రీ విశాల్ బద్రీ విశాల్ అని చెప్తూ అలాగా అంటూ ఉంటారు. చక్కగా చెప్పారండి. మనం కూడా బద్రీ విశాల్ అని బద్రీ అనుకుంటూ విశాల్. నమస్కారం.